ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. శివుడు 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 నేనేరా నేనేరా రాఘవయ్యని. మనం ఇద్దరం చిన్ననాటి స్నేహితులం రా, గుర్తొచ్చిందా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ట్రంక్ రోడ్ లో నీ కారు యాక్సిడెంట్ అయిందట. మా అమ్మాయి సుమతి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మరేం పర్వాలేదురా, చాలా చిన్న దెబ్బ. ఇంతకంటే పెద్ద దెబ్బలే తిన్నాను రా. ఇది నన్నేం చేస్తుంది? దోసకాయ పప్పు ఎవరు చేశారమ్మా? ఎలా ఉందిరా? అడగాల. అద్భుతంగా ఉందిరా. మా సుమతి చేసిందిరా. అమ్మా కాస్త గోంగూర వడ్డించు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు తిన్నాను ఇంత రుచిగా. అది ఎవరు చేశారని మాత్రం అడక్కు. ఇక్కడ ఉన్నవన్నీ మా బంగారు తల్లి చేసినవేరా. ఆయన మాటలేని నమ్మకండి అన్నయ్య గారు. ఈ రోజు అన్నం మాత్రం నేనే వార్చాను. అందుక అన్నం చిరుచేదుగా ఇచ్చింది నీ వంటకమా? ఆగండి అన్నయ్య గారు, పాయసం తీసుకోండి. వద్దమ్మా, ఇప్పటికే జిహ్వ చాపల్యం చంపుకోలేక తినకూడనివి చాలా తినేశాను. ఇక రేపు డాక్టర్తో చివాట్లు తినాలి. అదేమిట్రా? నీకు తెలియదురా రాఘవ, నేను ఉంటున్నది అటువంటి వాతావరణంలో ఎదురుగా కావలసినంత తిండి, కానీ తినలేం, తినకూడదు. ఖరీదైన జీవితం, రోజు రోజుకి పెద్దయిపోతున్న మనసు. నేను సంపాదిస్తున్నదేమిటో పోగొట్టుకుంటున్నదేమిటో తెలియని అయోమయంరా. సరే, పిల్లలు ఎలా ఉన్నారో చెప్పరా? వాళ్ళని గురించేరా నా బెంగంతా. రాఘవ, చిన్నప్పుడు మనం వియ్యంకులం కావాలని కలలు కనేవాళ్ళం. నీకు గుర్తుందా? నువ్వు బాగా డబ్బు సంపాదించేస్తున్నావని తెలిసాక ఆ సంగతి మర్చిపోయానురా. నేను మర్చిపోలేదురా రాఘవ. స్పృహ తప్పిన వాడిని మెలుకొల్పావు, అన్నం పెట్టి ఆకలి తీర్చావు. నిన్ను ఒక పెద్ద కోరిక కోరుతున్నాను రా. ఏమిట్రా అది? శిథిలమైపోయిన నా ఇంటికి నీ సాంప్రదాయ లక్ష్మిని పంపిస్తావా? శివుడు. అవునరా, సుమతి నా కోడలైతే ఆ చీకటింట్లో తప్పకుండా దీపం వెలిగిస్తుంది. శివుడు, మన స్నేహానికి ఎంత అర్థాన్నిచ్చావురా. జానకి, వాడన్నది విన్నావుగా. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. మా అమ్మాయి ఇంత అదృష్టవంతురాలు అనుకోలేదు అన్నయ్య గారు. చాలురా, చాలు. రాఘవ, నేనెంత సంపాదించానో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం ఈ ప్రపంచాన్నే జయించాను అన్నంత ఆనందంగా ఉంది. వాట్? నాకు తెలియకుండా నా మ్యారేజ్ సెటిల్ చేసుకొచ్చారా? ఇది కేవలం నీ మ్యారేజే కాదురా, నా కొడుకు పెళ్లి కూడా. అందుకే నిశ్చయం చేసుకొచ్చాను. పెళ్లి కూతురు దేవుడు డాడీ? బాంబే, కల్కటా, ఢిల్లీ? కాదు తల్లి, ఆంగల కుదురు. అదెక్కడుంది? భారతదేశంలోనేనా? అవునమ్మా, నువ్వు పుట్టింది కూడా అక్కడే. పెళ్లి కూతురు తండ్రి నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన ఏం బిజినెస్ చేస్తుంటారు డాడీ? వ్యవసాయం అమ్మా. ఆయనకి ఎంత పని ఉంది డాడీ? 2 పూటలా తిండి తినగలిగినంత. నాన్ సెన్స్. అలాంటి వాడి కూతురు ఈ ఇంటి పని మనిషిగా వస్తుందేమో గానీ కోడలిగా మాత్రం రాదు. చూడు రాజ్యం, అదృష్టం కలిసి వచ్చి నేను ఇంత ఆస్తిపాస్తులు సంపాదించాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మన ఇద్దరం ఏం చేస్తుండేవాళ్ళం? నేను కూలి పని, నువ్వు పాచి పని. అంచేత ఆస్తుల్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకు. ఆస్తి లేకపోతే లేకపోయింది, కనీసం అమ్మాయి చదువుకుందా? ఆహా, ఏం చదువుకుంది డాడీ? పుట్టినింటి మంచితనం, మెట్టినింటి గౌరవం. మంచితనం ఉండొచ్చు, గౌరవించే గుణం ఉండొచ్చు, కానీ చదువు రాని ఆ మొద్దుని నా జీవిత భాగస్వామినిగా చేసుకోలేను. ఏరా, ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు పిల్ల నా భార్య. నో, హౌ కెన్ ఐ అడ్జస్ట్ విత్ బ్లడీ కంట్రీ గర్ల్ డాడీ? రేయ్, నేను చేసుకున్నప్పుడు మీ అమ్మ కూడా పల్లెటూరు ముద్దేరా. ఇప్పుడు స్లీవ్లెస్ జాకెట్స్, షిఫాన్ శారీసు. మధ్యలో నా ప్రస్తావన తెస్తారెందుకు? అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదు, మానేయండి. వీల్లేదు, నేను మాటిచ్చాను. ఈ పెళ్లి జరిగి తిరవలసిందే. లేదా స్వార్జితమైన నా యావదాస్తిని ఏ అనాథ శరణాలయానికి రాసి పారేస్తాను. అప్పుడు అంతస్తులు పట్టుకుని వేళ్లాడే మీరందరూ వీధులు అడుగుతుందరు. కానీ అన్నయ్య, ఇప్పుడు ఎలా? మమ్మీ, నేను ఈ పెళ్లి చేసుకోపోతే నిజంగానే మనకి ఆస్తి రాయడా? ఇవ్వనని చెప్పాడుగా, ఆయన పెద్ద క్రాక్. నిజంగానే అనాథలకు రాసేస్తాడు. ఒరే అన్నయ్య, నేను 30,000 అప్పు చేశాను. డాడీ తెచ్చిన సంబంధం చేసుకోరా. చేసుకుని ఆ పల్లెటూరు దంతరం చావమంటారా? చేసుకోకపోతే అందరం చస్తావురా. మమ్మీ చెప్పినట్టు మన ఇంట్లో పని మనిషిలా పడి ఉంటుంది. డాడీ సంతోషం కోసం ముందు తాళి కట్టే.
ప్లీజ్ ప్లీజ్ బాబు కదా చేసుకోరా నేను చెప్పింది వినరా ప్లీజ్ అన్నయ్య చేసుకోరా ప్లీజ్ చేసుకోరా ఓకే ఓకే మీ సుఖ సంతోషాల కోసం నేను ఈ త్యాగం చేస్తాను. జానకి, మనం అనుకున్నవన్నీ సరిగ్గా వచ్చాయో లేదో చూసుకో. మళ్ళీ రేపు పెళ్లినాడు అది లేదు ఇది లేదు అని సతాయిస్తే ఊరుకునేది లేదు. ఉన్న లోటు కళ్ళకు కనిపిస్తుంటే అన్నీ ఉన్నాయని అబద్ధం ఎలా చెప్పమంటారండి? ఇప్పుడు లోటేం వచ్చిందో? ఆడపడుచు నెత్తిన అక్షంతలు జల్లాల్సిన అన్నయ్య ఆశీస్సులండి. జానకి, అవునండి, పార్థుని కూడా పెళ్లికి పిలిస్తే. జానకి వద్దు. వాడి కాళ్ళు పెళ్లి పందిట్లోకి వస్తే నా కాళ్ళు వల్లకట్లోకి వెళ్ళిపోవలసింది. ఎవరది? ఆగు! ఎవడ్రా నువ్వు? పెళ్లి వాళ్ళు ఇల్లు దోచుకోవాలని వచ్చావా? నాన్న, బాబు జానకి, వాడిని వెళ్ళిపోమని చెప్పు. నేను ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు నాన్న. ఈ గడప తొక్కటానికి వీల్లేదని నువ్వు శాసించిన ఆడపడుచు పెళ్లి వైభవంగా జరగాలన్న ఆశతో ఈ డబ్బు ఇవ్వటానికి వచ్చాను. ఈ రాఘవయ్య కూతురు పెళ్లి చేయలేక దుర్మార్గుడైన కొడుకు తెచ్చిన దొంగ సొమ్ముతో చేశాడు అని లోకం చేత అనిపించాలనుకుంటున్నావేమో. ఆ పని ఈ జన్మలో జరగదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సుమతిని ఒకసారి చూసి పెడతాను నాన్న. వీల్లేదు. పారాణి రాసుకున్న నా బంగారు తల్లి మీద నక్షత్రాల నీడ కూడా పడనివ్వను. అలాంటిది నికృష్టుడైన నీ నీడ పడనిస్తా. వెళ్ళిపో, వెళ్ళిపోరా. అమ్మా, చెల్లెలకి నా కానుగ్గా నువ్వైనా ఈ డబ్బు తీసుకో అమ్మా. మీ నాన్న అనుమతి లేకుండా నా ప్రాణాన్ని ఆ దేవుడికి ఇచ్చేయగలనేమో గాని ఆయన మాట జవదాట్లేను బాబు. అమ్మా, రేయ్, ఊరందరికీ నా కొడుకు పోయాడు అని చెప్పుకున్నాను రా. నువ్వొక రౌడీ వెధవి గజ దొంగవి అని తెలిస్తే పీటల మీద పెళ్లి ఆగిపోవచ్చురా. నిజంగా ఈ ఇంటి మీద నీకు గౌరవం ఉంటే, నీ చెల్లెల మీద మమకారం ఉంటే వచ్చిందనే వెళ్ళిపో. అదొక్కటే మాకు చేసే మహోపకారం. వెళ్ళరా, వెళ్ళిపోరా, వెళ్ళిపో బయటికి. ఏమిటి నాయనమ్మ, నా పెళ్లి కూడా ఈ సీజన్ లో చేసేవే. ఇప్పుడు నీకు పెళ్ళేమిట్రా? నేను బాగా ముదిరిపోయానే, నాకన్నీ తెలుసు. నాయనమ్మ, ఇప్పుడు చేయకపోతే ముదిరిని పిల్లలు పడతారా తర్వాత? నాయనమ్మ. అనుకో ఎవరో పెద్ద మనుషులు. ఎక్కడ మా మోహన్? అడుగు. హాయ్ అంకుల్. మీ విజయంకుల వారి బంగ్లా ఎక్కడో చెప్పండి, వెళ్ళి ఏసీ రూమ్ లో పేకాడుకుంటాం. రాబర్ట్, పేదమ్మాయిని చేసుకుంటున్నాను అని మోహన్ క్లబ్ లో చెప్పాడు కదా మనకి. అవునవును, ఆ మాటనుగా నేను జోకర్ కూడా పారేసుకున్నాను. సార్ పిల్లవగానే నా మరద డాన్స్ ప్రోగ్రామ్ ఉందని మైక్ లో చెప్పండి సార్, లేకపోతే జనం భోజనాలు అవగానే లేచిపోతారేమో. అలాగే చెప్పిస్తానండి, మీరు కూర్చోండి. ఫ్రీగా చూపిస్తామంటే మా ఊరి జనం అన్నం కూడా మానేసి చూస్తారు సార్. నేను వచ్చిన అందుకే రండి రండి. పెళ్లి కూతురు తీసుకురండి. అన్నయ్య చూడకుండానే నా పెళ్లి అయిపోతుందమ్మా. సుమతి, ఈ రోజు నుంచి అన్నయ్యని మమ్మల్ని అసలు ఇంటిని మర్చిపోవాలమ్మా. ఆడదాని జీవితమే అంతా. పుట్టింటి నుంచి పల్లకీలో బయలుదేరిన ఆడపిల్ల అత్తవారింటి నుంచి మళ్ళీ పాడి మీదే ఆఖరి ప్రయాణం చేయాలి. జేబీ గారు, తమ ఫ్యాక్టరీ స్ట్రైక్ లో ఉన్నట్టుంది. సోమవారం నుంచి మోతేనా? నా ఫ్యాక్టరీ సంగతి నేను చూసుకుంటాను. మైండ్ యువర్ బిజినెస్. హాయ్ పెళ్లి కొడుక. హాయ్ అంకుల్, గుడ్ లక్. మీ మదర్ కి సిస్టర్స్ కి పెళ్లి ఇష్టం లేనట్టుంది, రామని చెప్పారు. బాయ్ బాయ్. ఓ యా, నీ పేరేమిటి? సుమతి, వాట్ ఈస్ దిస్? పింకీ అనో పప్పి అనో పెట్టుకోవచ్చుగా. మా ఊర్లో షావుకారు గారి కుక్కలకి పెట్టారండి ఆ పేర్లు. ఈజ్ ఇట్? ఈ ఇంట్లో నీ స్థానం కుక్క కంటే ఎక్కువ అనుకుంటున్నావా? ఏమిటి, నా మొగుడు నన్ను కుక్క అంటున్నాడేమిటని తెల్లబోతున్నావా? లేదండి, భార్య భర్తలో సగభాగం అంటారు. నన్ను మీరు కుక్క అంటే? షడప్, చదువుకుందాను అనుకున్నాను. మాటకు మాట చదివించడం కూడా వచ్చన్నమాట. నాకు చదువు రాదని ఇష్టపడ్డం లేదా? చదువే కాదే, నీ దగ్గర సంస్కారం కూడా లేదు. చదువు రాని మొద్దు నా దృష్టిలో ఒక గంగిరెద్దు. నా ఫ్రెండ్స్ కు పరిచయం చేయాలన్నా కూడా మోడర్న్ గా బ్రతకడం చేత కాని పల్లెటూరు మొద్దువే. ఏమండి, నేను పెద్ద చదువులు చదివి ఉండకపోవచ్చు, కానీ ఆడదానికి కావలసిన సిగ్గు, అభిమానం, ఆప్యాయత, పవిత్రత, భర్త మీద గౌరవం ఇవన్నీ ఉన్నాయి. అవి చాలవా మీతో కాపురం చేయడానికి? చాలవు. అవన్నీ నచ్చింది మా నాన్నకి. నువ్వు ఈ ఇంటికి వస్తే ఈ ఇల్లు బాగుపడుతుందని, నన్ను మారుస్తావని,
నా దురలవాట్ల నుంచి నన్ను దూరం చేస్తావని ఆయన ఆశపడ్డాడు. దురలవాట్లు ఏంటని అడగవే? జీవితంలో పాలు పంచుకోవాలని పాలు తీసుకొచ్చిన భార్యతో మొదటి రాత్రి చులకనగా మాట్లాడే భర్తకు ఏ దురలవాట్లుంటాయో అర్థం చేసుకోలేనంత మూర్ఖురాల్ని కాదులేండి. కాదు కదా, వెరీ గుడ్. మా నాన్న ఈ ఆస్తి మాకు ఎక్కడివ్వడం అన్న భయంతో నీ మెళ్ళో తాళి కట్టాను. నీ మెళ్ళో తాళి కట్టినంత మాత్రం నా చూపు నీ మీద లేదు. మన పెళ్లికి గజ్జెగట్టి ఆట ఆడిందే సరోజ, ఆమె మీద మోహం కలిగింది నాకు. ఈ రాత్రికి శోభనానికి అక్కడికి వెళ్తున్నాను. ఏమండి, చేయదులు. పెళ్లికి మరో పేరు పాణిగ్రహణం అంటే చేయి పట్టుకోవటమే. నా భాషలో తాళికి మరో పేరు ఎగ తాళి చేయడం. ఏమండి,